తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న నటుడు మురళీమోహన్ ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పురస్కారంపై ఆయన స్పందిస్తూ అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. పద్మశ్రీ పురస్కారం కొంచెం ఆలస్యంగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినందున చాలా సంతోషంగా ఉంది అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ గౌరవం దక్కడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి మరియు తనను ఆదరించిన తెలుగు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న తన కృషిని ప్రభుత్వం గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.